బైబిల్ పట్టుకొని విజయసాయి రెడ్డి గారు, విజయమ్మ గారు లాంటి వాళ్ళు 2019 ఎలక్షన్స్లో 14 ఎలక్షన్స్లో తిరగలేదా? మరి అప్పుడు విజయసాయి రెడ్డి గారికి కనబడలేదా? ఈ 20 అంటే ఈ 20 సంవత్సరాలు, సారీ 2 దశాబ్దాలు అన్నారు, 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్లలోనే ఆయనకి ఇంత పెద్దది జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగింది అనేది మనం అల్లుకుపోతూ వెళ్ళడం వల్ల ఉపయోగం ఏం లేదు. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడం అంటే అది ఎవరికి మేలు కలిగించడానికి, ఎవరికి హాని కలిగించడానికి? అసలు విజయసాయి రెడ్డి గారు మొన్నటికి మొన్నే జనవరి 24వ తారీఖునే నేను అసలు రాజకీయాలు చేయను, వ్యవసాయం చేసుకుంటా ప్రశాంతంగా అన్న వ్యక్తి మళ్ళీ ఇటువైపు ఎందుకు వస్తున్నారు? ఆయన రక్షించుకోవడానికి ఆయన మీద పెద్ద కేసులు కూడా ఏమీ లేవు. మరి అలాంటప్పుడు పోనీ ఆయన షెల్టర్ కోసం వెళ్ళడానికి, నేను ఇంతకుముందు అన్నట్టుగా షెల్టర్ కూడా ఆయనకు అవసరం లేదు. అయినా మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు స్పెషల్గా మతాన్ని తీసుకొచ్చి శ్రీరామ రక్ష అనేలాంటి మంచి మాటలు చెప్పారో అయితే ఇక అర్థం చేసుకోవాల్సింది మేధావులే. బట్ దీన్ని విజయసాయి రెడ్డి గారు ఒకవేళ నిజంగానే హిందూ పరిరక్షకులుగా మారి, ఎందుకంటే చాలామంది ముస్లింలు క్రిస్టియన్లు మారి హిందువులుగా వచ్చిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు, కానీ చాలామంది ముస్లింలు రామ భక్తులుగా, కృష్ణ భక్తులుగా మారి నిజంగా ఆ భక్తి దర్శనంతో కూడా వాళ్ళు పునీతమయ్యి వాళ్ళకి దేవుళ్ళు కనిపించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిది నాకు అంటే సడన్గా గుర్తు రావట్లేదు. అలాంటి టెంపుల్స్ ఆ ముస్లిమ్స్ కూడా గుడులు కట్టి పూజిస్తున్న అతి పెద్ద గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో నిజంగానే విజయసాయి రెడ్డి గారు నిజంగా మతం పట్ల ప్రేమతో వచ్చినప్పుడు ఆయన నిజంగా కొత్త దేవుడే అవుతాడు, మనకి కొత్త దేవుడే అవుతాడు. ఆయన్ని అభిమానించడంలో ఎలాంటి డౌట్స్ ఉండవు. అది మనసు నుంచి ఆయన చేసిన ఏమైనా తప్పుల నుంచి, పశ్చాత్తాపాల నుంచి పుట్టిన ఒకవేళ అగ్ని గరళంలాగా ఆయనకి దేవుడు కనిపించో, లేదంటే ఆయన మనసు మార్చుకోనో, లేదంటే నేను పుట్టి పెరిగిందంత హిందుత్వంలోనే కానీ ఈ వీళ్ళతో వెళ్ళిన తర్వాతే నాకు ఇలాంటిదన్నీ అంటుకున్నాయి, నెంబర్ 2గా మారి ముద్రపడిపోయి ఈరోజు సమాజం ముందు తలెత్తుకోలేకపోతున్నానని అనుకుని ఆయనలో వచ్చిన అతి పెద్ద మార్పు, పశ్చాత్తాపం కారణంగా మళ్ళీ ఆయన ఇలాంటి పదాలు మాట్లాడితే కనుక నిజంగా ఆయనకి చేతులెత్తి దండం పెడతాను. మీరు అలాగే ఉండండి, ఇలాగే నిలబడండి, దానికి మీరు ఏ పార్టీలో కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తాం. కాకపోతే ఆలోచించుకోవాల్సిన వాళ్ళు, ఈయన ఏ మాట అన్నా సరే ఇది బీజేపీ భావజాలంతో కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగపడుతుంది ఈయన ట్వీట్ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడినట్టే. అలాగే ఇంకొక విషయం, ఈయన ఇప్పటికి 2 అస్త్రాలు ఉపయోగించారు బీజేపీ పెద్దలందరితో కూడా ఆయనకి మంచి సయోధ్య ఉంది. అటు వైసీపీలో ఉన్నప్పుడు ఉంది, వైసీపీలో లేనప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పింది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయనే, అప్పుడు ఆయనే, ఇప్పుడు కూడా మేబీ ఆయనే కావచ్చు, ఇంకెవరు లేరు కూడా కాబట్టి అక్కడ. కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సింది ఇక టీడీపీలో ఉన్న పెద్దలే. ఆయన ఇప్పటికే ఒక 2 అస్త్రాలు వాడారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం, రెండోది హిందుత్వం. మిత్రత్వం, హిందుత్వం 2 వాడారు. ఇంక ఇప్పుడు వాడాల్సింది బంధుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాడాలి. ఇక ఫైనల్ అస్త్రం అయితే అదే అవుతుంది. ఒకవేళ ఆయన బీజేపీకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఫైనల్ అస్త్రం అది అవుతుంది. ఏంటిదంటే బంధుత్వంలో భువనేశ్వరి గారి అన్న కొడుకు తారకరత్న, అలాగే విజయసాయి రెడ్డి గారి భార్య చెల్లెలు, అంటే ఆయన మరదలు, విజయసాయి రెడ్డి గారి మరదలు బిడ్డ అలేఖ్య రెడ్డి. తారకరత్న మరణంతో అలేఖ్య రెడ్డి గారిని చూస్తే నిజంగా మన ఇంటి బిడ్డే అన్నంత బాధ అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమకు 3 పిల్లలు, ఆ పిల్లల కోసం ఆవిడ పడే తపన గ్రేట్ అనిపిస్తుంది. బట్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బట్ అలేఖ్య రెడ్డి గారు అంటే ఇక్కడ బంధుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, విజయసాయి రెడ్డి గారు అన్నదమ్ములు వరుసలు అవుతారు. కాబట్టి ఎంతైనా విజయసాయి రెడ్డి గారు చిన్నాళ్ళే చంద్రబాబు నాయుడు గారి కంటే. కాబట్టి ఇంకా మా అన్నయ్య చంద్రబాబు నాయుడు గారి అనేది ఇంకొకటి ఉంది. మిత్రత్వం అయిపోయింది, ఆయన హిందుత్వం అయిపోయింది, బంధుత్వం వాడాలంటే కనుక ఇది ఒకటి ఉంది. మరి ఇక చూడాలి, ఇది ఒక అస్త్రం మిగిలింది కాబట్టి ఆయన ఎంట్రీకి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, ఇది విజయసాయి రెడ్డి గారి ట్వీట్ మీద అన్ని కోణాల్లో జరుగుతున్న అన్ని విషయాల ఆస్పెక్ట్లో చెప్పడమే నా ఉద్దేశం. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు బీజేపీకి వెళ్ళొద్దని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టొద్దు అని కానీ చెప్పడం మా ఉద్దేశం కాదు.